మనాలిలో డే 1 ఈరోజు అందరికీ తెలిసిన ఫేమస్ అయిన హిడింబాదేవి టెంపుల్కి వచ్చాం. మనాలిలో ఏ పక్క చూసినా కూడా మాకు ఏదో ఒక స్నో మౌంటైన్ వ్యూస్ అయితే కనిపిస్తుంది. సో ఇదో ఒకటి దాంట్లో -18 ఉంది. థర్మల్స్ లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇక్కడ థర్మల్స్ లేకుండా థర్మల్స్ అయితే మస్ట్ ఉండాలి. నైట్ సిమ్లా టు మనాలి బస్ జర్నీ చేశాక పొద్దున పడుకున్నా. నేను ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయారంట. నేను గౌతమ్ వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. హిడింబాదేవి టెంపుల్ చరిత్ర చూసుకుంటే ఇది ద్వాపర యుగం నాటి చరిత్ర. అయితే అప్పట్లో వీళ్ళ అన్న అయిన హిడింబాసురుడు మాట ఆమె చెల్లె హిడింబాదేవి. ఈమె భీముని పెళ్లి చేసుకుని ఘటోత్కచుడికి జన్మనిస్తుంది. తనని యోధుడిగా చేసిన తర్వాత ఈమె ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తుంది అని చెప్పి లోకల్స్ చెప్తా ఉంటారు. మళ్ళీ ఇది ఒక స్నో మౌంటైన్ మాకు. మ్యాన్ ఏంది ఎటు పైకా? ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కొండంతా ఎక్కాలి మేము ట్రెక్కింగ్. కొంచెం కూలింగ్ తెలుస్తుంది. ఇంకా చూసుకోవచ్చు. ఇవి మొత్తం హిల్ అంతా ఎక్కాలి ఇప్పుడు పైకంతా. సో హిడింబా టెంపుల్ వచ్చాం. మీకు అక్కడ లాంగ్లో కనిపిస్తుంది సార్ దూరంగా హిడింబా. విండ్ మిల్స్ ఉన్నాయి. ఈరోజు సండే కావడంతో ఫుల్ రష్ ఉంది ఇక్కడ అంతా. వింటర్ సీజన్ లో హిడింబా టెంపుల్ స్నోతో చాలా బాగుంటుంది చూడండి. నేనున్న ప్లేస్ టు సీ లెవెల్ నుంచి 2000 feet హైట్ లో ఉంది ఇది మనాలి అన్నది. సో ఆ డిఫరెన్స్ అన్నది ట్రెక్ చేస్తున్నప్పుడు మాకు అది తెలుస్తుంది. అదైతే మొత్తం లైన్ ఉంది. హిడింబా టెంపుల్ లోపలికి అలో అయితే లేదు ఫోటో తీయడానికి అది. సో నేను జస్ట్ పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను. మొత్తం టెంపుల్ చుట్టూరా మొత్తం పైన్ ట్రీస్ తో ఉంది మొత్తం అంతా ఇక్కడ సరౌండింగ్ అంతా. మధ్యలో హిడింబా టెంపుల్. హిడింబా టెంపుల్ నుంచి రిటర్న్ బ్యాక్ అవుతున్నాం. ఇదే వేలో వచ్చాం మేము ఇప్పుడు. వీటిలో మధ్యలో మాకు ఫాస్టెస్ట్ ఏమైనా కనిపిస్తే సిద్ధు, దాని పేరు సిద్ధు. బాగుంది ఇదే. సో ప్రజెంట్ రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు మాల్ రోడ్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది. -4 degrees ఉంది ఇక్కడ. ఇక్కడ ఫేమస్ సిద్ధు అని ఇంకా చూపించాయి కదా, ఫేమస్ అంట. అండ్ ఇంకొకటి నూడిల్స్లో ఉంది కదా, దాని పేరు ఏదో డిఫరెంట్ పేరు. అదే సిద్ధు కూడా బాగుంది. నాకు కూడా చేయాలి. మార్నింగ్ 6 అవుతుంది. సిసు వెళ్తున్నాం 40 kilometers ఇక్కడ నుంచి. అటల్ టెనల్ ఉందంట. అటల్ టెనల్ సిసు ఉంది. మా వెహికలే ఆన్ ద వేలో ఇలా అయింది వెహికల్ మొత్తం చూసుకుంటే. సో ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. నా బ్యాక్ సైడ్ ప్లాన్ లో చిన్న మోడిఫికేషన్ అయింది. మేము వెళ్ళాలి సిసు అయితే సిసు నుంచి మళ్ళీ కేలాంగ్ వెళ్తున్నాం ఇంకో 30 kilometers. ఎందుకంటే జస్ట్ వ్యూస్ బాగుంటాయి అని చెప్పి వెళ్తున్నాం అంతే. మీరు చూడొచ్చు, మీరు ఇప్పుడు వచ్చే స్నో వ్యూస్ అన్ని కూడా కేలాంగ్ లో ఇవన్నీ.
ఎంత బాగున్నాయంటే ఈ వ్యూస్ అన్నీ కూడా. ఇక్కడ దిగి మేము బయటకు వెళ్దామన్నా కూడా, కానీ ఆ టెంపరేచర్ బయట వచ్చేసి మాకు ఇప్పుడు అక్కడ -12 -13 ఉంది. Let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say you're on the run to the other side. My love, you say you wanna try, but you never do. Sugar, there's a reason why we lose. ఇప్పుడే కేలాంగ్ సిటీకి అయితే వచ్చాము. ఇదంతా కేలాంగ్ సిటీ మెయిన్ టౌన్ ఇది. అయితే చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో మొత్తం డిఫరెంట్ గా. అందరూ పొద్దుటే లేచి స్నో అంతా క్లియర్ చేసుకుంటున్నారు. ఇల్లు ఎదురుకుండా ఉన్నాయి, ఇదంతా కనిపిస్తున్నాయి. రోడ్డు కూడా మొత్తం ఈ రోజే క్లియర్ చేశారు. రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. కేలాంగ్ సిటీలో ఆగాం. ఇది నా అవుట్ఫిట్. విలేజ్ పీపుల్ వీళ్ళందరూ రోడ్డు క్లియర్ చేస్తున్నారు. ఐస్ కట్టేసింది అనమాట, అందుకే బండి ఆపర్ సైడ్కి. రిటర్న్ మళ్ళీ సిసు వచ్చాం కేలాంగ్ నుంచి. ఇది సిసు కింద ఒక 2 యాక్టివిటీస్ చేసే ఏరియా అనమాట. మీరు వెళ్తున్నది అప్పుడు ఈ మంచు అన్నది బాగానే ఉంటుంది, కానీ స్కిడ్ అవ్వటం ఇలాంటివి చాలా ఇష్యూస్ అనేది దాంట్లో వస్తూ ఉంటాయి. రోడ్లన్నీ కూడా మంచు పట్టేసి ఐస్ పట్టేసి ఉన్నాయి అంతా. సో అక్కడ వ్యూ బాగుందని చెప్పి డ్రైవర్ చెప్తే తీసుకెళ్తున్నాడు. మొత్తం 2 అడుగులు లోతుంది అక్కడ మంచు అయితే. దిగిపోతున్నాడు చూడండి ఫ్రంట్. నేను లాస్ట్ ఉన్న స్లోగా వెళ్తున్నా నేను వీడియో తీసుకుంటా. సో మా ప్రజెంట్ ఇది సిచ్యువేషన్. షాక్స్ మీరు చూస్తుందంతా అదంతా టూరిస్ట్ యాక్టివిటీ ఏరియా. అదంతా అది దాటి మేము నడుచుకుంటూ వచ్చాం. ఉన్న ఫుట్ స్టెప్స్ అలా నడుచుకుంటూ వచ్చాం మేము ముందరికి. వచ్చిన పాత్వే ఇది. అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అలా వచ్చినాం మేము. అక్కడ కపుల్స్ ది ఫోటోషూట్ జరుగుతుంది. బాలా అవునా చూపి మొత్తం షాక్స్ అన్నీ మొత్తం ఐస్ కట్టేసి బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు మీరు. ఇది ముందు రోజు ఇంకా వీడియో తీయలేదు. అయితే ఈ పొద్దు నుంచి కంటిన్యూగా స్నో పడుతూనే ఉంది మాకు. ప్లాన్ క్యాన్సిల్ అయింది. మేమైతే ఇప్పుడు ఈ స్నో అన్నది బాగా ఎక్కువ అవుతుంది మాట ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ మనాలి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ప్రజెంట్ మనాలి రోడ్ లో ఉన్నాం. ఇదంతా చూడండి మొత్తం అంతా ఐస్ కట్టేస్తుంది. రోడ్ అంతా స్కిడ్ అవుతుంది ఇక్కడ. యాక్చువల్గా మాకు ఏంటంటే ఇలా ట్రెక్కింగ్ కి షూస్ ఎలా డిఫరెంట్ గా ఉంటాయో అలాగే స్నోకి సంబంధించిన షూస్ కు సెపరేట్ ఉంటాయి. అవి అయితే తెచ్చుకోండి మీరు వచ్చినప్పుడు. అంటే చాలా స్కిడ్ అవటం ఇలాంటివి కామన్ గా జరుగుతుంది ఐస్ లో అయితే.